మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్. దీన్నే మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అని అంటారు. మనలో చాలామంది ఎప్పుడొకప్పుడు ఈ కాన్స్టిపేషన్ బారిన పడే ఉంటారు. అయితే ఇది ఎప్పుడైనా ఒకసారి అయితే పర్వాలేదు, కానీ దీర్ఘకాలికంగా ఉంటే మాత్రం ఇది చాలా అనారోగ్యాలకి దారితీస్తుంది. ఈ మలబద్ధకం తగ్గించుకోవడానికి చాలామంది ఈ చూర్ణాలని లేదా లాక్సివిటీస్ అని ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇవి ఒక టెంపరరీ ఫిక్స్ మాత్రమే. మీరు మెయిన్ రూట్ కాజ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ కాన్స్టిపేషన్కి కారణాలేంటి, దాన్ని తగ్గించుకునే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్తో పాటు న్యాచురల్ హోమ్ రెమెడీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. హలో, నేను మీ పావ్ని, ఆ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. అసలు మోషన్ వెళ్ళడానికి మనం ఏదైనా ఒక గట్టి ప్రయత్నం చేస్తున్నాము అంటే దాన్ని కాన్స్టిపేషన్ అని చెప్పుకోవచ్చు. అసలు మోషన్ అనేది చాలా సహజ సిద్ధంగా జరగాలి, అంటే ఒక్క స్ట్రోక్లో వెళ్ళిపోవాలన్నమాట. మీరు చెప్తే నమ్మరు, కానీ యూరిన్కి వెళ్ళే టైం కన్నా మోషన్కి వెళ్ళే టైం తక్కువగా ఉండాలి. చాలామంది రోజుకి 2 సార్లు వెళ్తారు, లేదా కొంతమంది 2 రోజులకి ఒకసారి వెళ్తారు. ఈ 2 సిచ్యువేషన్ కూడా చాలా నార్మల్ అని చెప్పుకోవచ్చు. ఈ కాన్స్టిపేషన్ తగ్గించడానికి రెమెడీస్ కన్నా ముందు అసలు రూట్ కాజెస్ ఏంటో చూసుకుందాం. ఈ రూట్ కాజెస్లో మనందరం చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ హైడ్రేషన్. ఈ పీచు పదార్థం మంచిదని చాలామంది ఎక్కువ ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు ఇగ్నోర్ చేసేది ఏంటంటే తగినంత నీళ్లు లేకపోవడం. మీరు నీళ్లు తక్కువ తీసుకుని ఫైబర్ ఎంత ఎక్కువ తీసుకున్నా సరే అది కాన్స్టిపేషన్ తగ్గించడానికి అస్సలు హెల్ప్ చేయదు. రోజుకి కనీసం 2 నుంచి 3 లీటర్లు నీళ్లు తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకేసారి కాకుండా రోజంతా కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుని కొద్ది కొద్దిగా తీసుకోండి. ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. ఎందుకంటే ఈ ఉదయాన్ని ఎలిమినేషన్ టైం అని అంటారు. మన బయలాజికల్ క్లాక్ ప్రకారం ఉదయం 5 గంటల నుంచి 7 గంటల లోపు మన పెద్ద పేగులు చాలా యాక్టివ్గా ఉంటాయి. ఆ టైంలో లేచి ఒక 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తీసుకుని కొంచెం అటు ఇటు కదిలారనుకోండి, మీకు మోషన్ ఫ్రీగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఈ కాన్స్టిపేషన్కి ఇంకొక ముఖ్య కారణం వచ్చి మన డైట్లోని తగినంత పీచు పదార్థం లేకపోవటం. ఇప్పుడున్న డైటరీ హ్యాబిట్స్ చూసుకుంటే అంతా ఈ జంక్ ఫుడ్స్, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఇంటేక్ లేదా ప్రోటీన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కానీ పీచు పదార్థం అనేది చాలా నెగ్లిజిబుల్గా ఉంటుంది. ఈ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇంకా ఫ్యాట్స్ లానే ఈ ఫైబర్ అనేది కూడా ఒక మ్యాక్రో న్యూట్రియంట్. ఈ పీచు పదార్థం అనేది మన మోషన్కి అంటే స్టూల్స్కి ఒక బల్కినెస్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఇది మన పేగుల్లోని ఒక చీపురులా పనిచేస్తుంది. అందుకే రోజుకి కనీసం ఒక 25 నుంచి 30 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉండేలా చూసుకోండి. ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే మన బాడీలోని తగినంత మూమెంట్స్ లేకపోవటం. ఇప్పుడున్న సెడెంటరీ వర్క్ లైఫ్లో చాలామంది ఎక్కువ గంటల సేపు ఒకే చోట కూర్చుని పనిచేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మన బాడీలోని మూమెంట్స్ ఉండట్లేదు, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది, అలాగే మన పేగుల్లోని కూడా మూమెంట్స్ తగ్గిపోతున్నాయి. సో రోజు కూడా ఉదయాన్నే తగినంత ఎక్సర్సైజ్ చేయండి, లేదా రోజంతా కూడా కనీసం 2-3 గంటలకు ఒకసారి అయినా సరే లేచి కొంచెం అటు ఇటు నడవండి. ఒక్కొక్కసారి కొన్ని మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా కూడా అది కాన్స్టిపేషన్కి దారితీస్తుంది. లైక్ ఐరన్ టాబ్లెట్స్ అని, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ఇంకా యాంటీ డిప్రెసెంట్స్. ఇవి అవసరమైతే తప్ప ఎక్కువ వాడకండి. అసలు మీరు చెప్తే నమ్మరు, కానీ ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్నీ పక్కన పెడితే అసలు ఈ కాన్స్టిపేషన్కి ముఖ్య కారణం వచ్చి స్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు మన ఫుడ్ అసలు డైజెస్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఈ స్ట్రెస్కి, డైజెషన్ ఇంకా కాన్స్టిపేషన్కి చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పుకోవచ్చు. దీన్నే గట్ బ్రెయిన్ యాక్సిస్ అని కూడా అంటారు. అసలు ఇప్పుడు మనం చూసుకుంటే ఈ డైజెస్టివ్ ఇష్యూస్ అన్నీ లైక్ ఐబిఎస్, ఐబిడి, కాన్స్టిపేషన్, డయేరియా, వీటన్నిటికీ కూడా ఒక ముఖ్య కారణం వచ్చి స్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న ఈ బిజీ షెడ్యూల్లో అసలు మనం ఏం తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఏ టైంకి పడుకుంటున్నాం, ఎంతసేపు నిద్ర ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్ట్రెస్, ఇవేమీ ఫిక్స్ చేసుకోకుండా మీ కాన్స్టిపేషన్ తగ్గాలంటే సాధ్యం కాదు. ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని ఫిక్స్ చేసుకోండి. ముఖ్యంగా మీ డైట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీ డైట్లో రోజుకి కనీసం 25 to 30 గ్రామ్స్ ఆఫ్ పీచు పదార్థం ఉండేలా చూసుకోండి. రోజుకి కనీసం 2 to 3 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. మీరు భోజనం వడ్డించుకునేటప్పుడు మీ ప్లేట్లో ముందుగా రోటీ లేదా రైస్ వడ్డించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏదో ఒక మూల కొద్దిగా కూర పెట్టుకుంటారు. ఈసారి నుంచి మీరు భోజనం చేసేటప్పుడు ఫస్ట్ మీ ప్లేట్లో కూర వడ్డించుకోండి. కూర ఎంతైతే ఉందో దానికి సమానంగా అన్నం వడ్డించుకోండి. దీని ద్వారా ఏంటంటే మన డైట్లో పీచు పదార్థం ఎక్కువ తీసుకునే అవకాశం ఎక్కువ. మీ డైట్లో రోజు కూడా కనీసం ఒక ఆకుకూర ఉండేలా చూసుకోండి. కొన్ని ఫుడ్స్ మీ కాన్స్టిపేషన్ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా కాయగూరల్లో వచ్చి దోసకాయ, ఆనపకాయ, బీరకాయ, ఆకుకూరలు.
ఫ్రూట్స్లో వచ్చి ముఖ్యంగా జామకాయ, బొప్పాయి, కివి, అరటిపండు ఇవన్నీ కూడా మీ డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. రోజు మీ డైట్లో కనీసం 25 నుంచి 30 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉండేలా చూసుకోండి. ఫైబర్ అంటే మనకి ఫ్రూట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ జామకాయలో ఒక 5 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అలాగే కివీలో ఒక 4 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్. రోజుకి కనీసం మీరు ఒక 2 to 3 ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేశారనుకోండి, మీ స్కిన్ ఇంకా మీ హెల్త్లో కూడా ఒక మంచి డిఫరెన్స్ కనిపిస్తుంది. మీ కాన్స్టిపేషన్ తగ్గించడంలో 2 ఫ్రూట్స్ ఒక మ్యాజిక్లా పనిచేస్తాయి. ఒకటి ప్రూన్స్లో ఉన్న సార్బిటాల్ అనే కంటెంట్ మీ పెద్ద పేగుల్లోకి నీళ్ళని లాగి మీ మోషన్ ఈజీగా అయ్యేటట్టు చేస్తుంది. అలాగే ఎండబెట్టిన నల్ల ద్రాక్ష. ఇవి రాత్రి మీరు పడుకునే ముందు 8 నుంచి 9 నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోండి. ఇందులో ఉన్న ఐరన్ కంటెంట్ మీ హెమోగ్లోబిన్ని పెంచుతుంది. పీచు పదార్థం మీ కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. అలాగే ఇవి ఫీమేల్ హార్మోన్స్కి కూడా చాలా మంచివి. సీడ్స్లో ముఖ్యంగా చియా సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్. ఈ చియా సీడ్స్ని నానబెట్టి అలాగే ఫ్లాక్స్ సీడ్స్ని పౌడర్ చేసుకుని రోజు తీసుకోవడం వల్ల వాటిలోని సాల్యుబుల్ ఫైబర్ అనేది మీ కాన్స్టిపేషన్ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే మీరు మోషన్కి వెళ్ళడానికి టైం ఇవ్వాలి. దీనికోసమని ఉదయాన్నే లేవడం అనేది చాలా అవసరం. పొద్దున్నే లేచిన తర్వాత 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తీసుకుని కొంచెం అటు ఇటు కదలండి. దీంట్లో ఇంకో టిప్ ఏంటంటే ఆ 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకుని సిప్ బై సిప్ కొద్దిగా తీసుకుంటూ ఉండండి. దీని ద్వారా ఏంటంటే మీ పేగుల్లోని ఈ నెయ్యి అనేది ఒక లూబ్రికెంట్లా పనిచేస్తుంది. మీ స్కిన్కి మంచి గ్లో ఇస్తుంది. అలాగే మీ జాయింట్స్ మూమెంట్స్ కూడా చాలా మంచిది. నెక్స్ట్ స్టెప్ వచ్చి కరెక్ట్ యువర్ టాయిలెట్ పోస్చర్. ఇప్పుడు వస్తున్న ఈ వెస్టర్న్ కమోడ్స్ అనేవి మన రెక్టమ్ యొక్క యాంగిల్ని బ్లాక్ చేసేస్తున్నాయి. మీరు మోషన్కి ఎప్పుడు కూర్చున్నా సరే మీ నీస్ యొక్క యాంగిల్ అనేది మీ హిప్స్ కన్నా కొంచెం పైన ఉండాలి. దీనికోసమని మీరు ఫుట్ స్టూల్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. అసలు చెప్పాలంటే మోషన్ వెళ్ళడానికి కరెక్ట్ పోస్చర్ వచ్చి ఇండియన్ టాయిలెట్స్ అని చెప్పుకోవచ్చు. రోజు కూడా ఒక స్లీప్ అండ్ వేకప్ సైకిల్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే నిద్రలోనే మన బాడీలోని డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉంటాయి. ఉదయాన్నే ఫ్రెష్గా ఉండడం అంటే ఏదో స్నానం చేసి పర్ఫ్యూములు కొట్టుకోవడం కాదు. మీ ఇంటర్నల్ సిస్టమ్ అంటే మీ పేగుల్ని క్లీన్ చేసుకోవడం. ఈ కాన్స్టిపేషన్ అనేది ఒక చిన్న సమస్య కదా అని అశ్రద్ధ చేయకండి. ఇది దీర్ఘకాలికంగా చాలా అనారోగ్యాలకి దారితీస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్న టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మీ కాన్స్టిపేషన్ని పర్మనెంట్గా సాల్వ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.